వెల్కమ్ టు న్యూస్ 360. ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ ఆందోళన చేపడుతోంది. స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హామీ ఇచ్చి 2 నెలలు గడుస్తున్నా కూడా కేంద్రం నిర్ణయం తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూర్మన్నపాలెంలో దీక్ష శిబిరాలకి కార్మికులందరూ చేరుకున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్లో భారీగా పోలీసులు కూడా మోహరించారు. అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైవేను దిగ్బంధించారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. దీక్షా శిబిరం నుండి రోడ్లపైకి వచ్చి కార్మికులు ఆందోళన చేస్తున్నారు. రోడ్లపై బైఠాయించి మరీ కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి చందు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చందు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ వైష్ణవి, ప్రస్తుతం చూసుకున్నట్లయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 1307 రోజుకు చేరుకుంది నిరసన దీక్ష. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఇప్పటికీ కూడా 1307 రోజుల నుంచి కూడా నిర్విరామంగా నిరాటంకంగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఉక్కు ఉద్యమకారులు, ఉక్కు భూ నిర్వాసితులు, ఉక్కు ఉద్యోగులు వీరందరూ కూడా ఆ స్టీల్ ప్లాంట్ కాపాడుకునేందుకు పోరాటం చేస్తా ఉన్నారు. మరోవైపు కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో కేంద్ర ప్రభుత్వం కూడా అంటే బీజేపీ కూడా అధికారంలో ఉండనున్నది కాబట్టి అయితే గత కొన్ని రోజుల క్రితం ఉక్కు రక్షణ శాఖ మంత్రి కుమారస్వామి కూడా విశాఖ పర్యటన నేపథ్యంలో పూర్తిగా ఉక్కు ఏదైతే ప్రైవేటైజేషన్ మలుపు తిరిగిందంటూ కూడా చెప్పవచ్చు. అయితే అందులో భాగంగా ఈ రోజు కేబినెట్ మీటింగ్ కూడా ఉంది, సబ్ కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతూ ఉంది ఢిల్లీలో. దీనికి సంబంధించి సెయిల్, ఎన్ఎండిసి అలాగే విశాఖ ఉక్కు సంబంధించి అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఉద్యమ సంఘ నాయకులు కూడా వెళ్ళి ఢిల్లీలో ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే రేపు సెంట్రల్ కేబినెట్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో దీనికి పూర్తిగా అసలు రేపు ఏంటి విశాఖ ఉక్కు పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకుంటారంటూ కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మరోవైపు నేటికి ఇన్ని 1307 రోజుల నుంచి కూడా నిరసన చేపడుతున్నా కూడా కేంద్రం తమ ఒక్కరి బుద్ధిని బయట పెడుతుందంటూ కూడా మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉక్కు ఉద్యమకారులు, కార్మిక సంఘ నాయకులందరూ కూడా ధర్నా చేస్తున్నారు, పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి కొద్దిమేర అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ మీటింగ్ తాలూకు సారాంశం అనేది కూడా తెలుస్తుంది. అయితే రేపు జరగనున్న సెంట్రల్ కేబినెట్ మీటింగ్ లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో, విశాఖ ఉక్కు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చూసుకున్నట్లయితే విశాఖ ఉక్కు సీఎండీగా ఉన్నటువంటి అతుల్ భట్ని కేంద్రం లీవ్ మీద వెళ్ళమని కూడా చెప్పింది. నవంబర్ లో ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో భాగంగానే ఈ క్రమంలోనే ఎప్పటి నుంచి కూడా ఆయన లీవ్ లోకి వెళ్ళమండో కొత్త డైరెక్టర్ నియమించి విశాఖ ఉక్కును ఏ విధంగా కాపాడుతారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే విశాఖ ఉక్కు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద పెద్ద ఎత్తున నిరసనకారులు, ఉద్యమకారులు వీరందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేపడతా ఉన్నారు. వైష్ణవి, చందు, అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న కార్మికుల డిమాండ్స్ ఏంటి? పూర్తి స్థాయిలో విశాఖ ఉక్కుకి గనులు కేటాయించాలి, విశాఖ లేదు అనుకుంటే విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేయాలి, లేదు అనుకుంటే విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచి 500 కోట్ల రూపాయలని ఇచ్చినట్లయితే బ్లాస్ట్ 2 ఫర్నిచ్ కూడా తెరిచినట్లయితే విశాఖ ఉక్కు ఉత్పత్తిని పెంచగలుగుతాం. విశాఖ ఉక్కు ఉత్పత్తి ఎప్పుడైతే పెరిగిందో దాని తగ్గట్టుగా వ్యాపారం చేయగలుగుతాం. వ్యాపారం చేయడంతో అందరికీ ఉపాధి దొరుకుతుంది. దానికి తగ్గట్టుగా అందరికీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ బతుకుతుంది అంటూ కూడా వీరి ప్రధాన డిమాండ్లు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బ్లాస్ట్ 1, బ్లాస్ట్ 3 అని 3 ఉండేవి. ఆ 3 కూడా ఇది వరకు 3 కూడా రన్ అయ్యేవి. అయితే సేల్ కి ఏదైతే ఉందో సేల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో 150 సంవత్సరాల వరకు సేల్ కంపెనీకి చూసుకున్నట్లయితే గనులు అయితే పూర్తిగా ఉన్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ కి అయితే గనులు లేవు, గనులు కేటాయించమని చెప్పి మొన్న వచ్చిన ఉక్కు శాఖ మంత్రికి కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. మరోవైపు విశాఖ ఎంపీ భరత్కు కూడా వీళ్ళందరూ వినతిపత్రం ఇచ్చారు. విశాఖ ఉక్కును కాపాడండి, విశాఖ ఉక్కును కాపాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ జీవన నాడి, ఇది ఒక సెంటిమెంట్ కి సంబంధించింది అంటూ కూడా వీరు ప్రధాన డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. అయితే వీరి డిమాండ్స్ ఎప్పటి నుంచో చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తా ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే అయితే ఇప్పుడు ఎక్కడైతే ఆశలు చిగురుస్తాయని చెప్పడానికి ప్రధాన కారణం
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర మంత్రి విశాఖ పర్యటన దీనికి సంబంధించి అదేవిధంగా మరోవైపు ఇప్పుడు పాత ఉన్న ఎవరైతే సీఎండీ ఉన్నారో ఆయన తొలగించి ఇప్పుడు కొత్త వ్యక్తిని కూడా నియమించేందుకు కూడా కేంద్రం వడివడికి అడుగులు వేసిన నేపథ్యంలో ఇదంతా కూడా విశాఖ ఉక్కును కాపాడేందుకే ఇదంతా చేస్తున్నారంటూ కూడా మరో బీజేపీ నాయకులు చెప్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. వీరి ప్రధాన డిమాండ్ విశాఖ ఉక్కును కాపాడాలి. విశాఖ ఉక్కును కాపాడాలంటే విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలి. గనులు కేటాయించినట్లయితే సుమారు బ్లాస్ట్ 1, బ్లాస్ట్ 2, బ్లాస్ట్ 3 కూడా రన్ చేయొచ్చు. ప్రస్తుతం అయితే బ్లాస్ట్ 1 ఒక దాంట్లో మాత్రమే ఉత్పత్తి కొనసాగుతుంది. బ్లాస్ట్ 2, బ్లాస్ట్ 3 కూడా కొనసాగించినట్లయితే ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, డబ్బులు కూడా వస్తాయంటూ కూడా వారందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. లేని పక్షంలో విశాఖ ఉక్కుని షేర్లో విలీనం చేయండి. షేర్లో విలీనం చేసినట్లయితే మా అందరికీ కూడా ఉద్యోగ భవిష్యత్తు మా అందరికీ కూడా బాగుంటుందంటూ కూడా వీరి కార్మిక సంఘ నాయకులందరూ కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వైష్ణవి, అయితే చందు, ప్రస్తుతం కార్మికులు ఇన్ని రోజుల నుండి ఇంతలా నిరసనలు చేస్తున్నా కూడా అసలు గవర్నమెంట్ సేల్లో ఎందుకు విలీనం చేయట్లేదు? అంటే ఒకవేళ విలీనం చేస్తే కార్మికులకు ఉండే బెనిఫిట్స్ ఏంటి? సేల్లో విలీనం చేస్తే స్టీల్ ప్లాంట్ అంటే సేల్కి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 150 సంవత్సరాల వరకు కూడా సేల్కి పూర్తి స్థాయిలో గనులు ఉన్నాయి, బొగ్గు ఉంది. అటువంటి సేల్లో విలీనం చేసినట్లయితే సేల్తో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా గనులు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దక్కుతాయి. ఎందుకంటే సేల్లో విలీనం అవుతుంది కాబట్టి ఆ గనుల ద్వారా ఏదైతే బొగ్గు ఉత్పత్తి కోల్ మైన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి బొగ్గు ఉత్పత్తి ఎప్పుడైతే వస్తుందో దానికి స్టీల్ ప్లాంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. బ్లాస్ట్ 1, బ్లాస్ట్ 2, బ్లాస్ట్ 3 కూడా రన్ చేసేందుకు వీలుగా ఉంటుంది. దాన్ని రన్ చేయడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం 1కి 10 రెట్లు పెరుగుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందో విశాఖ ఉక్కు అంటే పలు దేశాలకు కూడా మన విశాఖ ఉక్కు ఘనత చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే పలు దేశాలకు కూడా స్టీల్ ని సప్లై చేసే ఘనత విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖ స్టీల్ ఉక్కు అంటే ఒక నమ్మకానికి బ్రాండ్. అటువంటి ఎప్పుడైతే మనం ఉత్పత్తి పెంచామో ఆటోమేటిక్ గా సేల్ అంతకు మించి 10 రెట్లు అవుతా ఉంది. దానివల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పడుతుంది. లాభాల బాట పట్టినట్లయితే వీళ్ళందరూ భవిష్యత్తు బాగుంటుంది, విశాఖ స్టీల్ ప్లాంట్ బతుకుతుంది. సో దీనివల్ల వీళ్ళందరూ ప్రధాన డిమాండ్ ఏంటంటే సేల్లో కలపాలి, లేదనుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించాలి. ఎప్పుడైతే గనులు కేటాయించారో ఆటోమేటిక్ గా ఉత్పత్తి సామర్థ్యం అనేది పెరుగుతూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2020 ముందు వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక లెక్క, 2020 తర్వాత ఒక లెక్క. ఎందుకంటే 2020 వరకు కూడా లాభాల బాటలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసిందో విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకసారిగా నష్టాలు ఊబిలో కూరుకుపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పు కూడా ఇవ్వలేని పరిస్థితి. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కోల్ మైన్స్ కూడా అంటే ఎప్పుడైతే బొగ్గు దాని ముడిసరికి ఏదైతే ఉందో ముడిసరికి ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ రాకుండా ఉందో అప్పటి నుంచి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బాట అయితే పట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే 1307 రోజుల నుంచి కూడా వీరందరూ కూడా నిర్విరామంగా నిరాటంకంగా దీక్ష చేస్తా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం తీరైతే మారలేదు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ప్రస్తుతం సబ్ కమిటీ మీటింగ్స్ సెంట్రల్లో ఢిల్లీ లెవెల్లో సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. దీనికి ఎన్ఎండిసితో పాటు వీళ్ళందరూ ఎన్ఎండిసి, సెయిల్, విశాఖ స్టీల్, ఆర్ఐఎన్ఎల్ ఇవన్నీ 3 కూడా కేంద్ర రక్షణ శాఖ, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఆధీనంలో వీళ్ళందరూ కూడా ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఈ 3 కంపెనీకి తాలూకా డైరెక్టర్లు కూడా వెళ్ళి ఇప్పుడు మా మీటింగ్ లో పాల్గొనడం జరుగుతుంది. పాల్గొని ఆ డిసిజన్ ఏ విధంగా తీసుకుంటారు, ఉక్కు శాఖ మంత్రి ఏ విధంగా నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు కేబినెట్ మీటింగ్ లో ఏ విధంగా మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత అవుట్పుట్ ఏ విధంగా వస్తుందంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. వైష్ణవి, అయితే చందు, ఇప్పుడు కార్మికులు ఇన్ని రోజుల నుండి నిరసనలు అనేవి చేస్తూ ఉన్నారు. సో కార్మికులు ఆబ్వియస్లీ కేంద్రంపై అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళపై కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది టీడీపీ పార్టీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? తప్పకుండా. ఎందుకంటే విశాఖ ఉక్కుకు సంబంధించి విశాఖ ఉక్కు గాజువాకలో ఉంది. గాజువాకకు సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్న శాసన సభ్యులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులయ్యారు. అయితే ఆయన ఎప్పటి నుంచో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకొని తీరుతామంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో మాట ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రధాన పార్టీగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖలో భారీ బహిరంగ సభ పెట్టి స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం, కేంద్ర ప్రభుత్వాన్ని నేను మాట్లాడుతాను, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించే విధంగా నేను చేసి తీరుతాను అంటూ కూడా అప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ కూడా విశాఖ ఉక్కు ప్రాలందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. మరోవైపు మోడీ కూడా పలుమార్లు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా విశాఖ ఉక్కుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోమో, ప్రైవేటీకరణ అంత వేగంగా జరిగే ఇప్పుడు జరపం అంటూ కూడా పలు సందర్భాల్లో చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు కనుక ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయితే కనుక విశాఖ స్టీల్ నష్టాల బాట పడుతున్నప్పుడు
అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దీని ఇంపాక్ట్ 100% కూటమి ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే ఈ పూర్తిగా విశాఖకు సంబంధించి నాయకులందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో వారు మీటింగ్లు పెట్టి పూర్తి స్థాయిలో వాగ్దానాలు కూడా చేసి ఉన్నారు. సో దీనికి సంబంధించి వారు మాట కనుక నిలబెట్టుకోలేకపోతే ఈ రోజు వైసీపీకి పట్టినకైతే రేపొద్దున కూటమి ప్రభుత్వానికి పడుతుందంటూ కూడా కార్మిక సంఘ నాయకులు కూడా మండిపడుతూ ఉన్నారు. మరోవైపు విశాఖ ఎంపీ అయినటువంటి భరత్ కూడా విశాఖ ఉక్కును కాపాడుకొని తీరుతామంటూ కూడా తమ మేనిఫెస్టోలు కూడా చెప్పిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు ఆయన కూడా వెళ్ళి నిన్న కార్మిక సంఘ నాయకులందరూ కూడా విశాఖ ఉక్కు సంబంధించి కార్మిక సంఘ నాయకులందరూ కూడా వెళ్ళి ఆయన్ని కలవటం, ఆయనకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చి విశాఖ ఉక్కును కాపాడండి, ఎంతో మంది ప్రజలు ఎంతో రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక సెంటిమెంట్ లాంటిది అంటూ కూడా ఆయనకి ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే మరోవైపు ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అన్ని పార్టీల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉందని చెప్పవచ్చు వైష్ణవి. అయితే చందు, ప్రస్తుతం మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో కార్మికులంతా రాస్తారోకోలు అన్ని నిర్వహిస్తున్నారంట. సో ఓవరాల్ ఏపీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే విశాఖకు సంబంధించి ఎక్కడ పడితే అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ లోనే, అలాగే విశాఖ నడిబొడ్డు సెంటర్ అయినటువంటి జీవీఎంసీ గాంధీ విగ్రహం ఉంది కూడా సిఐటికి సంబంధించిన నాయకులు కావచ్చు, సిపిఎం సంబంధించిన నాయకులు కావచ్చు, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ, పోరాట కమిటీ సభ్యులందరూ కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. నిరసన వ్యక్తం చేసి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం తన వైఖరి మార్చుకోవాలి, విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా కాపాడాలి, లేదంటే విశాఖ ఉక్కు గనులు కేటాయించాలి, లేకపోతే ఇది కూడా జరగని పక్షంలో 500 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలను విశాఖ ఉక్కుకు అప్పుగా ఇవ్వాలి, ఇది కూడా జరగని పక్షంలో విశాఖ ఉక్కును తీసుకెళ్లి సేల్లో కలపాలి. ఇవన్నీ కూడా ప్రధాన డిమాండ్లతో వీళ్ళందరూ కూడా రాస్తారోకో చేస్తున్నారు. రాస్తారోకో చేస్తున్నప్పుడు ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం జరిగింది. అయితే పోలీసులు ఎక్కడికక్కడ వాటిని క్రమబద్ధీకరించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో వీరు అంటే ఇప్పటి వరకు ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు రాస్తా ఈ రోజు. కాకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కోరమనపాలెం జంక్షన్ వద్ద 1307 రోజుల నుంచి కూడా అక్కడ కార్మిక సంఘ నాయకులు, ఉక్కు పోరాట కమిటీ సభ్యులు, అలాగే ఉక్కు భూ నిర్వాసితులు ఎవరైతే ఉక్కు విశాఖ ఉక్కు పరిశ్రమ వస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన బతుకులు బాగుపడతాయి అంటూ కూడా ఆ రోజు కొన్ని వేల ఎకరాల భూమిని విశాఖ ఉక్కుకే ఇచ్చారు. వీరందరూ కూడా అందులో కొంతమంది ఆర్ కార్డు హోల్డర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే విశాఖ ఉక్కు భూములు ఇచ్చిన వారు కొంతమందికి ఆర్ కార్డు అనేది ఇవ్వడం కూడా జరిగింది. వారికి ఇప్పటికీ కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి. వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నారు గత 1307 రోజుల నుంచి. అయితే ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఆ పోరాటం మరింత ఉధృతం అయిందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపు ఈ రోజు సబ్ కమిటీ మీటింగ్ ఉంది, రేపు మెయిన్ కమిటీ అంటే కేబినెట్ మీటింగ్ ఉన్నందున వారు తీసుకున్న నిర్ణయంపై వీరందరి భవిష్యత్తు, వీరందరి బతుకులు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి మా భవిష్యత్తు బాగుండాలంటే మీ నిర్ణయం మంచిగా తీసుకోవాలంటూ కూడా వీరందరూ కూడా ఈ రోజు రాస్తారోకో చేస్తున్న దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి వైష్ణవి. అయితే చందు, ఇప్పుడు ఆల్రెడీ ఈ నిరసనల నేపథ్యంలో అసలు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది? అంటే కేంద్రం ఎలా స్పందించవచ్చు? పూర్తి స్థాయిలో ఇప్పటికే కేంద్రం విశాఖ ఉక్కు పట్ల మొండి వైఖరి అయితే తమ మొండి వైఖరి మార్పు రాలేదు. ఎందుకంటే విశాఖ ఉక్కు లాభాల బాటలో ఉన్న విశాఖ ఉక్కు ఒక్కసారిగా ప్రైవేట్ పరం చేస్తామని ఒకే ఒక స్టేట్మెంట్ తో పూర్తిగా నష్టాల బాట పట్టింది. ఎందుకంటే అప్పటి వరకు కంటిన్యూగా ఎవరైతే ఇప్పుడు సీఎండీ ఉన్నారో అంటే ఉక్కు సంఘ కార్మిక నాయకులు అభిప్రాయం ప్రకారం సీఎండీగా నియమితులైన అతుల్ భట్ నియమితులైనప్పటి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఒక్కొక్క ప్లాంట్ ని కూడా మూసివేస్తూ దాన్ని నష్టాల బాట పట్టిస్తూ వస్తున్నారు. ఎందుకంటే నష్టాల బాట పెట్టినట్లయితే రేపన్న టైంలో దాన్ని నష్టాల్లో ఉంది, అమ్మేసామని సింపుల్ గా చెప్పుకోవచ్చు అనే ఒకే ఒక కారణంతో తను అన్ని కూడా లాభాల బాట పట్టించకుండా లాభాలు ఉన్న స్టీల్ ప్లాంట్ నష్టాల బాట పట్టించేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ ఈ రోజు నష్టాలు ఊబిలో కూరుకుపోయింది. స్టీల్ ప్లాంట్ కి అప్పు ఇవ్వట్లేదు, అలాగే గనులు కూడా కేటాయించట్లేదు, డబ్బులు కూడా ఇవ్వట్లేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో వీరందరూ కార్మిక సంఘ నాయకులు పూర్తి స్థాయిలో మండిపడతా ఉన్నారు. అయితే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరి మార్చుకొని స్టీల్ ప్లాంట్ పై అంటే కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు ప్రైవేట్ పరం నిర్ణయం అంత త్వరగా జరిగే పని కాదు, అంత చాలా టైం పడుతుందంటూ కూడా కొద్ది సందర్భాల్లో బీజేపీ జాతీయ నాయకులు చెప్పిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు మొన్న జరిగినటువంటి ఉక్కు శాఖ రక్షణ కేంద్ర ఉక్కు మంత్రి పర్యటన నేపథ్యంలో కూడా ఆయన చెప్పారు, ఇప్పుడు ఇంత బేగా ప్రైవేట్ పరం కాదు, ఎవరు కూడా కంగారు పడద్దు, ఎవరు కూడా ఆవేశపడద్దు అంటూ కూడా కుమారస్వామి పలు సందర్భాల్లో చెప్పిన మాట కూడా వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ప్రైవేట్ పరం కాకుండా ఉక్కుని విశాఖ సేల్లో కలపడం కానీ, లేదంటే విశాఖ ఉక్కు గనులు కేటాయించడం కానీ ఇటువంటివి చేసినట్లయితే పూర్తి స్థాయిలో విశాఖ ఉక్కు లాభాల బాట పట్టిందని 100% అయితే చెప్పవచ్చు వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ చందు.